వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ట్రెజరీ శాఖ వారి నుండి అతి ముఖ్యమైన సమాచారము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన 24 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ స్కేల్ మంజూరు ప్రక్రియలో ట్రెజరీ మరియు అకౌంట్స్ డైరెక్టర్ డీటీఏ అమరావతి కీలక మార్పులను నిర్దేశిస్తూ ఒక ముఖ్యమైన మెమోను జారీ చేసింది. పదోన్నతులు లభించక ఒకే పోస్టులో దీర్ఘకాలంగా పనిచేసే ఉద్యోగులకు ఆర్థికంగా, వృత్తిపరంగా భరోసా కల్పించడానికి ఉద్దేశించినటువంటి ఈ పథకం మంజూరు ప్రక్రియను తాజా ఆదేశాలతో మరింత కఠినతరం మరియు జవాబుదారుగా మార్చారు. మొదటిది, గతంలో ఉన్న విధానం. గతంలో ఒక ఉద్యోగి తనకు వచ్చిన పదోన్నతిని బదిలీ లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల తిరస్కరించినప్పటికీ కేవలం సర్వీసు కాలాన్ని ప్రామాణికంగా తీసుకొని వారికి 24 సంవత్సరాల స్కేలును మంజూరు చేసేవారు. పదోన్నతి తిరస్కరణ అనేది ఈ స్కేలు అర్హతకు అడ్డంకిగా పరిగణించబడలేదు. రెండవది, డీటీఏ తాజా మెమో ప్రకారంగా నూతన మరియు కఠినతర నిబంధనలు. ప్రస్తుతం డీటీఏ జారీ చేసిన ఆదేశాల ప్రకారం 24 ఏళ్ల స్కేల్ మంజూరు కావాలంటే కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అందులో మొదటిది, పదోన్నతి తిరస్కరించలేదని స్వీయ ధృవీకరణ, సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. దరఖాస్తు చేసుకునే ఉద్యోగి నా సర్వీసు కాలంలో నేను ఇంతవరకు ఎలాంటి పదోన్నతి తిరస్కరించబడలేదు అని ఒక స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఇది ఇప్పుడు ప్రాథమిక మరియు తప్పనిసరి అర్హత. రెండోది, జూనియర్లకు పదోన్నతి లభించలేదని ధృవీకరణ. దీనికి అదనంగా నాకంటే సర్వీస్‌లో జూనియర్లైన ఏ ఉద్యోగికి ఇప్పటివరకు పదోన్నతి లభించలేదని కూడా ధృవీకరించాలి. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం, ఒకవేళ మీకంటే జూనియర్‌కు ప్రమోషన్ లభించిందంటే ఆ అవకాశం సహజంగానే సీనియర్ అయిన మీకు కూడా వచ్చి ఉంటుందని, దానిని మీరు తిరస్కరించారని భావించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ డిక్లరేషన్ కూడా అత్యంత కీలకం. మూడోది, డీడీఓ పాత్ర మరియు బాధ్యత. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డీడీఓ. ఉద్యోగి సమర్పించిన ఈ 2 ధృవీకరణ పత్రాలపై సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ తప్పనిసరిగా ప్రతి సంతకం అంటే కౌంటర్ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. డీడీఓ కేవలం సంతకం చేయడమే కాకుండా ఉద్యోగి యొక్క సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఆ డిక్లరేషన్ వాస్తవమేనని నిర్ధారించుకోవాల్సిన పూర్తి బాధ్యతను కలిగి ఉంటారు. నాలుగోది, తుది మంజూరు ప్రక్రియ. పైన పేర్కొన్న అన్ని నిబంధనలను పాటించి ఉద్యోగి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలు పొంది వాటిని డీడీఓ ధృవీకరించిన తర్వాత మాత్రమే ట్రెజరీ అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి 24 సంవత్సరాల స్కేల్‌ను మంజూరు చేస్తారు. ఇక మూడోది, నూతన నిబంధనల ప్రభావం మరియు ఉద్యోగుల ముఖ్య గమనికలు. పదోన్నతి తిరస్కరణకు ప్రతికూలత. ఈ కొత్త నిబంధనల వల్ల భవిష్యత్తులో పదోన్నతి తిరస్కరించే ఉద్యోగులు 24 సంవత్సరాల ఆర్థిక ప్రయోజనాన్ని శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. డీడీఓలపై పెరిగిన బాధ్యత. తప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేస్తే భవిష్యత్తులో డీడీఓలు కూడా బాధ్యులయ్యే అవకాశం ఉన్నందున వారు మరింత జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రభుత్వం స్పష్టమైన విధానం. ప్రభుత్వం పదోన్నతులు స్వీకరించి ఉన్నత బాధ్యతలు చేపట్టే వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని కఠినతరం చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక నాలుగోది, కేవలం ఆర్థిక ప్రయోజనమే కాదు, 24 సంవత్సరాల స్కేల్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత. 24 ఏళ్ల స్కేల్ అనేది కేవలం ఒక ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, అది ఉద్యోగి సర్వీస్‌లో ఒక కీలకమైన మైలురాయి. దీని ప్రాముఖ్యత ముఖ్యంగా పదవీ విరమణ సమయంలో తెలుస్తుంది. సర్వీస్ వెరిఫికేషన్ సులభతరం. ఒక ఉద్యోగి పదవీ విరమణకు 6 నెలలు ముందుగా వారి పూర్తి సర్వీస్ రికార్డులను వెరిఫికేషన్ కోసం అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆఫీస్‌కు పంపడం జరుగుతుంది. 24 ఏళ్ల స్కేల్ లేకపోతే ఏజీ ఆఫీస్ అధికారులు ఉద్యోగి సర్వీస్‌లో చేరిన మొదటి రోజు నుంచి పదవీ విరమణ వరకు ఉన్న ప్రతి అంశాన్ని, దాదాపుగా 33-36 సంవత్సరాలు ఎంత సర్వీస్ ఉంటే అంతవరకు క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సమయం తీసుకునే ప్రక్రియ. దీనివల్ల
పదవీ విరమణ ప్రయోజనాలైనటువంటి గ్రాట్యుటీ పెన్షన్, కమ్యుటేషన్ వంటి మొదలైనవి అందడంలో తీవ్ర జాప్యం అయితే జరుగుతుంది. అదే 24 ఏళ్ల స్కేల్ ఉంటే, ఈ స్కేల్ మంజూరు కావటం అంటే మీ సర్వీస్‌లోని మొదటి 24 సంవత్సరాలు ఇప్పటికే ట్రెజరీ అధికారులచే గుర్తింపు పూర్తిగా వెరిఫై చేయబడినట్లు, ఆమోదించబడినట్లే లెక్క. అప్పుడు ఏజీ ఆఫీస్ అధికారులు కేవలం 24 సంవత్సరాల తర్వాత మిగిలినటువంటి సర్వీస్ కాలాన్ని అంటే సుమారు 9-12 సంవత్సరాలు మాత్రమే పరిశీలిస్తే సరిపోతుంది. రిటైర్మెంట్ ప్రయోజనాలు వేగంగా అందుతాయి. ఈ విధంగా 24 సంవత్సరాల స్కేల్ తీసుకోవడం వల్ల పదవీ విరమణ సమయంలో సర్వీసు వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతమై, ఎటువంటి కాలయాపన లేకుండా రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో ఉద్యోగికి అందుతాయి. ఇది ఉద్యోగి సర్వీసు చివరి దశలో ఎంతో మానసిక ప్రశాంతతనైతే ఇస్తుంది. డీటీఏ జారీ చేసిన ఈ నూతన మార్గదర్శకాల నేపథ్యంలో 24 సంవత్సరాల స్కేలును ఆశించే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఇకపై పదోన్నతుల విషయంలో చాలా వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇది వారి తక్షణ ఆర్థిక ప్రయోజనాలకే కాకుండా భవిష్యత్తులో పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో సులభంగా అందటానికి కూడా దోహదపడుతుందనైతే గ్రహించడం అత్యవసరం.